టిఆర్ఎస్ పార్టీ కోసం ఈ రోజు తాపత్రయపడుతున్నారు. ఇది నరుదుల పునరుజ్జీవనం కోసం చేస్తున్న ప్రయత్నం కాదు. ఆ పార్టీని పునరుజ్జీవింపజేసుకోవడానికి నీళ్ల సెంటిమెంట్ను వాడుకోవాలి. ఈ నీళ్ల సెంటిమెంటే తిరిగి మళ్ళీ పార్టీని బతికిస్తుంది. దానికి భూతంగా ఆ పక్క రాష్ట్రంలోనే ముఖ్యమంత్రిని, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాన్ని ఒక భూతంగా చిత్రీకరించాలని కుట్రలు ఈరోజు క్షుద్ర పూజలు చేసినట్టుగా ఆయన ఫామ్ హౌస్లో కూర్చొని ఒక ఆలోచన చేస్తున్నాడు. ఈ క్షుద్ర పూజలు చేసే ఫామ్ హౌస్ నాయకుడికి ఈరోజు ఇదొక్కటే జీవనాధారం అని ఆలోచన చేసి మనల్ని బదనాం చేయాలనుకుంటుండు. అందుకోసం వాస్తవాలను వివరించడమే కాకుండా ఇంతకుముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చాలా వరకు మా ఆఫీసర్లు అంతా చెప్పారు. ఈ గోదావరి రివర్ మేనేజ్మెంట్, గోదావరి వరద జలాలు, పోలవరం తర్వాత సముద్రంలో కలిసే నీళ్లు వరద జలాలు అనేది ఒక లెక్క తేల్చిండ్రు. వారే 2016 ఉమాభారతి గారి నేతృత్వంలో జరిగిన మీటింగ్లో స్పష్టంగా చంద్రశేఖరరావు గారే ఏ విధంగా ఆ రోజు సెప్టెంబర్ 21, 2016 ఈ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ జరిగింది. ఉమాభారతి గారి అధ్యక్షతనే చంద్రబాబు నాయుడు గారు మన చంద్రశేఖరరావు గారు కలిసినప్పుడు వారే స్పష్టంగా చంద్రశేఖరరావు గారి ప్రపోజల్ మూవ్ చేసిండు. చంద్రబాబు నాయుడు మూవ్ చేయలే. పోను చంద్రబాబు నాయుడు మూవ్ చేసిండు, తెలంగాణకు అన్యాయం చేస్తుండు, ఇంత అన్యాయం ఉంటుందని మనం అనడానికి కూడా లేదు. స్పష్టంగా ఈ 8 పేజీల మీటింగ్ మినిట్స్ ఇది ఇక్కడ ఉన్న కాగితం తర్వాత సీఎంఓ నుంచి మీకు అందరికి ఇస్తారు. 8 పేజీలలో ఏం జరిగింది, ఏం చర్చ. దాంట్లో 6వ పేజీలో సెకండ్ పారాగ్రాఫ్లో స్పష్టంగా మోర్ దాన్ 1000 TMC ఆఫ్ వాటర్ ఈజ్ రిక్వైర్డ్ అంటే కృష్ణా బేసిన్కి. ఆన్ ద అదర్ హ్యాండ్ మోర్ దాన్ 3000 TMC ఈజ్ గోయింగ్ వేస్ట్ ఇన్ టు సీ every year in Godavari river. Hence, he emphasized that as water is available, it has to be decided how best it can be utilized properly. He stressed the need for developing understanding between the two states by sitting together and amicably settling the issue. అసలు 968 TMCలు మనకు, 518 TMCలు ఆంధ్రప్రదేశ్కు కేటాయింపుల ప్రకారము ప్రాజెక్టులు కట్టుకొని ఇవి వినియోగించుకున్న తర్వాత మిగులు జలాలు ఎన్నున్నాయి, వరద జలాలు ఎన్నున్నాయని అప్పుడు లెక్క తెలుస్తుంది. పైనున్న ప్రాజెక్టులు మనం 700-800 TMCలకు కూడా ప్రాజెక్టులు కట్టుకోలేదు. మనకు సమ్మక్క సార్లకు నీటి కేటాయింపులు రాలే, సీతారామకు నీటి కేటాయింపులు రాలే. నువ్వు తుమ్మిడేటి దగ్గర ప్రారంభిస్తాన్న ప్రాజెక్టు ఇంకా లెక్కలలో అట్లనే ఉంది. ఈరోజు శ్రీరామ్ సాగరు కట్టిన దానికి మొత్తం స్టిల్తో నిండిపోయి దాదాపుగా 40-50 TMCలు దాని రిజర్వాయర్స్ కెపాసిటీసే తగ్గిపోయినాయి. మరి గోదావరి బేసిన్ మీద 968 TMCల నికర జలాలు కేటాయింపున్న తెలంగాణ రాష్ట్రం ఆ 968 TMCలకు ప్రాజెక్టులు కట్టుకొని వినియోగించుకున్న తర్వాత వాటి వాడకం అయిపోయిన తర్వాత ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ కూడా 518 కట్టుకుంటే ఇంకా మిగులు జలాలు, ఆ పైన వచ్చేటి వరద జలాలు. మరి చంద్రశేఖరరావు గారికి ఏ దేవుడు చెప్పిండో 3000 TMCలు ప్రతి సంవత్సరం వరద జలాలు సముద్రంలో కలుస్తున్నాయని లేని ఏగు పెట్టి రాచపుండును పెట్టిందే చంద్రశేఖరరావు. ఈ రాచపుండు బేసిస్ మీద ఈ బేసిన్లో చంద్రబాబు నాయుడు గారు 2016లోనే GOR నెంబర్ 262 క్లియర్గా ఆయన ఏమిచ్చిండు, వ్యాప్కోస్కి సర్వే కోసము ప్రిపరేషన్ ఆఫ్ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ providing water supply for drinking, industrial and irrigation needs of Rayalaseema, Prakasam and Nellore district by diverting flood waters from Godavari river to Penna river. 2016 నాడే చంద్రశేఖరరావు గారు ఏ రోజైతే ఉమాభారతి గారి దగ్గరికి వెళ్ళి 3000 TMCలు ఉన్నాయని ఈ రాచపుండును మనకు అంటించిండో తెలంగాణకు, అప్పుడే చంద్రబాబు నాయుడు గారు వ్యూహాత్మకంగా దీని సర్వే కోసం ఇమ్మీడియట్గా 5 కోట్ల రూపాయల సర్వే కోసం ఇచ్చి వ్యాప్కోస్కి ఆ రోజు జీవో ఇచ్చి చేసిండు. దాని తర్వాత ఇన్ కంటిన్యూషన్ ఆఫ్ దట్ ఇంకా అవతల నుంచి కూడా తీసుకెళ్ళడానికి మళ్ళీ GOR నెంబర్ 230 29/3/2018 ఇంకొక జీవో ఇచ్చింది దీని కొనసాగింపుగా. ఈ రెండింటి నేపథ్యంలో ఫేజ్ 1 కింద దాదాపుగా 200 పేజీల రిపోర్టు వ్యాప్కోస్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి 2018లోనే సబ్మిట్ చేశారు. దాంట్లో 4 రకాల ప్రతిపాదనలు. పెన్నాకు గోదావరి జలధార 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఆప్షన్ 1, ఆప్షన్ 2, ఆప్షన్ 3, ఆప్షన్ 4 4 రకాల ఆప్షన్స్ ఉన్నాయి. ఇందులో ఆప్షన్ 4 ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. దీని ప్రకారం 400 TMCలు తీసుకొచ్చి ఈ రోజు మనం 200 TMC గురించి మాట్లాడుతున్నాం. యాక్చువల్గా దిస్ ప్రాజెక్ట్ ఈజ్ డిజైన్ ఫర్ 400 TMC, నాట్ ఫర్ 200. టెంపరీగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా 200 TMCకి చూపిస్తున్నారు, కానీ వాళ్ళు సివిల్ వర్క్లు మొత్తము ఇప్పుడు పంపించిన PFR ఏదైతే ఉందో ఫీజిబిలిటీ రిపోర్ట్ ఏదైతే ఇచ్చిండ్రో
అందులో 300 టీఎంసీకి ఆల్రెడీ డిజైన్ చేశారు. పంపులు మాత్రమే ఫిట్ చేస్తున్నారు. ఇంకొక 100 టీఎంసీకి 200 టీఎంసీలకు పంపులు ఫిట్ చేస్తారు. 300 టీఎంసీకి మొత్తం ప్రాజెక్టులు కడుతున్నారు. కెనాల్స్ కానీ పంపులు ఫిట్ చేసుకోవడానికి అవసరమైన కాంక్రీట్ స్ట్రక్చర్స్ ఇవన్నీ. సో 400 టీఎంసీని ఏ విధంగా అప్ టు ప్రకాశం నెల్లూరుకి తీసుకెళ్లాలనో 2016 నాడే చంద్రశేఖరరావు గారు చెప్పుడు, చంద్రబాబు నాయుడు గారు ఇదే అదనుగా తీసుకొని పన్నులు మొదలుపెట్టుడు. చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే మొదటిసారి చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే ఇన్ని పేజీల రిపోర్టు వ్యాప్కోసు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి ఇచ్చింది. ఏ ఒక్క రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 16 నుంచి 19 వరకు ఏ ఒక్క రోజు ఇది చంద్రబాబు నాయుడు గారిని వ్యతిరేకించలేదు చంద్రశేఖరరావు గారు. ఇది వదిలేసి 2019లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రాగానే ఇప్పుడు అన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు చూపించారు. ఇన్ కంటిన్యూషన్ ఆఫ్ చంద్రబాబు నాయుడు ప్రపోజల్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక కూలంకషంగా డీటెయిల్డ్ ప్రాజెక్టుతోని ఇదే ప్రగతి భవన్లు ఇక్కడనే మిత్రులు పొన్నం ప్రభాకర్ గారు చెప్తారు, ఇదే ప్లేస్లో జగన్మోహన్ రెడ్డిని పిలిచి మంచి భోజనం పెట్టి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి ఏ విధంగా గోదావరి జలాలను పెన్నా పరివాహక ప్రాంతానికి బంకచెర్ల వరకు తరలించుకెళ్లాలను చంద్రశేఖరరావు గారే వాళ్ళకి మొత్తం నేర్పిండు. ఈరోజు ఆయన 80,000 పుస్తకాలు చదివిన తెలివితేటలు విశ్వాసం ఏదైనా ఉంటే తెలంగాణ ప్రజల పట్ల చూపించాలి. వారు చంద్రబాబు నాయుడు ఇక్కడికి వచ్చినా గోదావరి జలాలే తీసుకుపోతామన్నారు. జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి వచ్చినా గోదావరి జలాలే తీసుకుపోతామన్నారు. చంద్రశేఖరరావు గారు నగరి రోజా గారింటికి వెళ్ళినా కూడా గోదావరి జలాలని మీకు ఇచ్చి రాయలసీమను రతనాల సీమ చేస్తా అన్నాడు. అంటే మా ఇంటికి వస్తే ఏం తెస్తావు, మీ ఇంటికి వస్తే ఏం పెడతావు అనే విధానము స్పష్టంగా ఇక్కడ ఉంది. ఈ నేపథ్యంలో రెండోసారి ముఖ్యమంత్రికి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు పాత ఫైల్స్ అన్నిటికీ దుమ్ము దులిపి ఇప్పుడు ఆ పనులను ముందుకు తీసుకెళ్లడానికి మొదలుపెట్టిండ్రు. మేము స్పష్టంగా చెప్పినాం, కృష్ణానదిలో మా ప్రాజెక్టుల అన్ని నీటి కేటాయింపులు, గోదావరి ప్రాజెక్టులో మా ప్రాజెక్టుల నీటి కేటాయింపులు అన్నీ వివాదాలు పరిష్కారం అయితే తప్ప మిగులు జలాలు అనేది లెక్క తేలదు. కాబట్టి గోదావరి బేసిన్లో మా పెండింగ్ ప్రాజెక్టులు ప్లస్ 968 టీఎంసీ వాటర్ ప్రాజెక్టులు మేము మొత్తం కట్టుకున్న తర్వాత మిగులు జలాల పైన వరద జలాలు ఉంటే అవి ఎన్ని మిగిలినాయి, దాంట్లో మాకెంత వస్తుంది మీకెంత వస్తుంది. మళ్ళా మిగులు జలాల మనకు వాటా ఉన్నది, వరద జలాలలో కూడా మనకు వాటా ఉన్నది. నికర జలాలలో ఏ విధంగా అయితే ప్రపోర్షనేట్గా 968 టీఎంసీ మనకు 518 టీఎంసీ ఆంధ్రప్రదేశ్కి వచ్చిందో అదేవిధంగా గోదావరిలో ఉండే మిగులు జలాలు కావచ్చు, గోదావరిలో ఉండే వరద జలాలు కావచ్చు, ప్రపోర్షనేట్గా తెలంగాణకు కూడా ఒక రైట్ వస్తుంది. ఇవన్నీ చర్చించుకోవాలంటే ఆఫీసర్స్ లెవెల్లో ఫస్ట్ డిస్కషన్ జరగాలి. ఆ తర్వాత అక్కడ ఇది కాకపోతే మన మంత్రుల కమిటీలో జరగాలి. అక్కడ కూడా పరిష్కారం కాకపోతే అపెక్స్ కౌన్సిల్లో కూర్చొని మాట్లాడుకోవాలి. అప్పుడు మాత్రమే నికర జలాల లెక్కలు తేలిన తర్వాత మిగులు వరద జలాల మీద చర్చ జరుగుతుంది. మిగులు వరద జలాలలో తెలంగాణకి ఎంత వస్తుందో కూడా లెక్క రాసుకోవాలంటున్నాం మేము. ఇప్పుడు సింపుల్గా సముద్రంలోకి వెళ్తూనే మేము తీసుకెళ్తున్నాం. చంద్రశేఖరరావు గారు 2016 నుంచి 2023 వరకు మాకు సంపూర్ణంగా సహకరించాడు. మా ఎడారిగా మారిన రాయలసీమను రతనాలు సీమ చేస్తా అన్నాడు. కేవలము రాగి సంకటి రొయ్యల పులుసుకే మాకు ఇంత అవకాశం ఇచ్చిండు చంద్రశేఖరరావు గారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డి ఎందుకు అడ్డం పడుతున్నారు అని ఇప్పుడు వాళ్ళ బాధ. ఉత్తమ్ కుమార్ రెడ్డికి రేవంత్ రెడ్డికి రొయ్యల పులుసు కానీ రాగి సంకటితో పనిలేదు. తెలంగాణ ప్రజల యొక్క హక్కులతోనే మాకు సంబంధం. వ్యక్తులు ఎవరికైనా పరిచయం ఉండవచ్చు. వ్యక్తులు పరిచయం ఉన్నంత మాత్రాన రాష్ట్ర రైతాంగం యొక్క హక్కులను తాకట్టు పెడతామా? ఈ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోవాలనే తాపత్రయం ఉన్నది కాంగ్రెస్ పార్టీకి. ఆ కాంగ్రెస్ పార్టీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం. చెల్లి గవ్వ ఖర్చు పెట్టిన వాళ్ళు ఎవరైనా వస్తామంటే వాళ్ళు విమర్శించే అర్హత ఉందండి? అది నీతిమాల చర్య కదా. ఒక్క పైసా మీరు ఖర్చు పెట్టిన దోచుకోవడం తప్ప ఖర్చు పెట్టడం లేదు. రాష్ట్ర ఆదాయాన్ని రాష్ట్ర వనరుల్ని కొల్లగొట్టే మీరు ఎవడో వచ్చి స్వచ్ఛందంగా పనిచేస్తా అంటే వాళ్ళు విమర్శించడం ఏంటండి? బుద్ధుందా మీకు? ఇది కూడా రాజకీయం అండి. ఇలాంటి రాజకీయాలు చేసే వాళ్ళతో మన రాజకీయం చేయాలంటున్నా. మిమ్మల్ని అడుగుతున్నా, ఈరోజు నేనేం చెప్పాను? P3 పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఈరోజు దీనివల్ల ఈ రోడ్లు వచ్చాయి, ఎయిర్పోర్ట్లు వచ్చాయి, పోర్ట్లు వచ్చాయి, కాలేజీలు వచ్చాయి, అనేక వస్తువులు వచ్చాయి. ప్రజలు కూడా బాగుపడ్డారు. అదే సమయంలో కొంతమంది కోట్ల రూపాయలు వచ్చాయి. ఆర్థిక అసమానతలు పెరిగిపోతున్నాయి.
ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడ ఆపం, అభివృద్ధి కార్యక్రమాలు ఆపం. కానీ సామాజిక బాధ్యత కింద ఆ రోజు జన్మభూమి పిలిపించా, జన్మభూమితో వచ్చి గ్రామ సేవ చేశారు. ఈరోజు నేను ఇచ్చింది P4 అన్నాను, ప్రభుత్వం ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్. ఈరోజు నేను ఒక్కసారి మీరు చూస్తే నేను ఒక 20 ఏళ్ళు తిరిగాను. తిరిగితే ఒక అతను చాలా బాగా పనిచేశాడు, వడ్డీ కొలుస్తుడే, అందరూ వాళ్ళలో ఒక ఫ్యామిలీ చాలా బాగా పనిచేసి పిల్లల్ని బ్రహ్మాండంగా 20 ఏళ్లలో చదివించి, ఒకడు అమెరికాలో ఉన్నాడు, ఒకడు బెంగళూరులో వ్యాపారాలు చేస్తున్నాడు, అందరికంటే అందరూ ఇంజనీర్లు చేశారు. ఫస్ట్ ఒక కొడుకును మాత్రం చదివించలేక తోడుగా పెట్టుకొని అందరినీ తయారు చేశాడు. ఆయన కొడుకులు వాళ్ళ మళ్ళా మనవాళ్ళు మనవరాళ్ళు కూడా చదివించాడు. అప్పుడు నేను డబ్బులు కూడా ఆర్థిక సహాయం చేశాను. ఆ రోజు చేసిన సహాయంతో వాడు అమెరికాకు పోయి మంచి ఉద్యోగం వచ్చి మళ్ళా డబ్బులు పంపించి ఇంటికి ఈరోజు బ్రహ్మాండమైన బిల్డింగ్ కట్టుకున్నాడు. నేను ఒక 2-3 ఇండ్లు P4 కింద తీసుకుంటానని ముందుకు వచ్చే పరిస్థితికి వచ్చాడు. అది స్ఫూర్తి. నేనేం మింగతాను, పేదవాళ్ళు ఇట్లనే ఉండాలి, వాళ్ళు ఇట్లనే ఉంటే నాకు సంతోషం అనేది కాదు. పేదరికం లేని, అందుకని నేను ఏమన్నానంటే నేను కష్టపడేది కూడా ఈ పేదవాళ్ళ కోసం కష్టపడుతున్నా, ప్రజల కోసం కష్టపడుతున్నా. అది కూడా నా జీవితంలో చూడాలనుకుంది. జీరో పావర్టీ 2029, అక్కడి నుంచి ఆర్థిక ఇంకా మెరుగైన జీవన ప్రమాణాలు క్రియేట్ చేసే వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థలో ఆర్థిక అసమానత తగ్గించే వ్యవస్థకు శ్రీకారం చుడతాం. దట్ ఈజ్ అవర్ ఎయిమ్. ఓకే అమ్మ, బనకచెర్ల ఎవ్వరికి నష్టం లేదు. కొంతమంది మాట్లాడుతున్నారు, ఇది కరెక్ట్ కాదు. తెలంగాణలో కొన్ని ప్రాజెక్టులు నేను సమైక్య ఆంధ్రప్రదేశ్లోనే దేవాదులు నేనే పునాదులు వేశాను. ఆ రోజు లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టా. శ్రీశైలం SLBC, ఇప్పుడు మాధవరెడ్డి కెనాల్, అది చూసిన తర్వాత ఆ రోజు నేను దేవాదుల ప్రాజెక్టు కూడా లిఫ్ట్ ఇరిగేషన్ సాధ్యమని గోదావరి పైన ఆ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టాం. అదే సమయంలో ఇక్కడికి వచ్చిన తర్వాత ఆంధ్రాలో పుష్కర, తాటిపూడి 2 లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకొచ్చాను. తర్వాత కొన్ని వీళ్ళు దేవాదుల ఇవన్నీ కూడా వచ్చాయి. రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడే ఎల్లంపల్లి అన్నారు, అది రాలేదు, అది కూడా పెద్ద స్కామ్ అయింది. తర్వాత ఈరోజు వీళ్ళు దేవాదులు తీసుకొచ్చారు. గోదావరిలో నీళ్లు ఉన్నాయి, పైన ఉండేవాళ్ళు వాడుకుంటారు, కిందలో వాడుకోవచ్చు. 2000 TMC నీళ్లు సగటున 100 సంవత్సరాలు సముద్రంలోకి పోయినాయి. సముద్రంలోకి పోయే నీళ్లు ఒక 200 TMC ఇక్కడ కానీ అక్కడ కానీ వాడుకుంటే రాష్ట్రాలు బాగుపడతాయి, తెలుగు కమ్యూనిటీ బాగుపడుతుంది, నీటి సమస్య పరిష్కారం అవుతుంది. ఆ విషయమే నేను పదే చెప్తున్నా. ఎవ్వరికీ నష్టం లేదు. నేను తెలంగాణలో ఉండే ప్రాజెక్ట్స్ గోదావరి పైన ఎప్పుడు అపోజ్ చేయలేదు, అపోజ్ చేయను కూడా.